కుంటుడు విష్ణువర్ధన మహారాజుగా జన్మించారు. 10-11 శతాబ్దములలో కుసుమశ్రేష్ఠి సుమారు 18 పరిగణాలను పెనుగొండను రాజధానిగా చేసుకుని వెంగి దేశాన్ని పాలించాడు. రాజమహేంద్రవరం రాజైన విష్ణువర్ధనుడి ఆధీనంలో ఈ ప్రాంతమంతా ఉండేది. కుసుమశ్రేష్ఠుడు ధర్మరక్షకుడిగా పెనుగొండకు రాజుగా పెనుగొండను పాలించుచున్నాడు. కుసుమాంబ మహాభక్తురాలు, కాని ఎన్ని రోజులైనా వీరికి సంతాన భాగ్యం కలగలేదు. దానితో భాస్కరాచార్యులు ఆధ్వర్యంలో కుసుమశ్రేష్ఠి, కుసుమాంబలు పుత్రకామిష్టి యాగం చేశారు. సంతోషించిన పరాశక్తి యజ్ఞపురుషుడితో పాయసమిప్పించగా, కుసుమాంబ భక్తితో పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ పాయసం సేవించగా, ఇచ్చిన మాట ప్రకారం జగతికి తల్లి అయిన పరాశక్తి కోటి పున్నముల కాంతులతో వెదజల్లుతూ వైశాఖ శుద్ధ దశమి పునర్వసు నక్షత్రము శుక్రవారము నాడు కుమార్తెగా కుసుమాంబకు జన్మనిచ్చెను. కుసుమాంబకు కుమార్తెతో పాటు ఒక కుమారుడు కూడా జన్మించెను. కవల పిల్లలైన వీరిద్దరిలో ఆడపిల్లకి వాసవి కన్యకా పరమేశ్వరి అని, మగపిల్లవాడికి విరూపాక్ష అని నామకరణం చేశారు. ధన్యులను చేశావే కన్యక, మమ్ము ధన్యులను చేశావే కన్యక, నువ్వు ఆ దైవం మాకిచ్చిన కానుక, నువ్వు ఆ దైవం మాకిచ్చిన కానుక, ఎన్ని జన్మలకో చూశామీ వేడుక, ఎన్ని జన్మలకో చూశామీ వేడుక. వాసవిగా జన్మించిన పరాశక్తి పుట్టుకతోనే భూములన్నీ సస్యశ్యామలమై పంటలు, పాడి సంపదలు పెరిగి పెనుగొండ ప్రాంతమంతా సిరి సంపదలతో తులతూగింది. వాసవి చిన్నతనము నుండే తన దివ్య శక్తులను ప్రదర్శిస్తూ కుసుమాంబకు పరాశక్తిగా దర్శనమిచ్చింది. 5 ఏళ్ల వయసులో బాలవాసవి శరన్నవరాత్రుల్లో పూర్తిగా ఆభరణాలు, పూలమాలలు ధరించి పీఠ మీద ఆసీనురాలై లలితాదేవి వలె అభయ హస్తములతో మహాలక్ష్మి, మహాసరస్వతి, భద్రకాళి రూపాల్లో తల్లిదండ్రులకు దర్శనమిచ్చింది. కులగురువు భాస్కరాచార్యులు 2 పిల్లలకు శిక్షణ ఇస్తుంటే, విరూపాక్షుడు వేదాలను చదువుతూ యుద్ధ విద్యలలో ఆరితేరుతుంటే, వాసవి అన్ని కళలలోనూ తర్ఫీదు పొందుతూ తర్కశాస్త్రంలోనూ ప్రావీణ్యురాలై మంచి తెలివిగల అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. రాజరాజ నరేంద్రుడు తండ్రి అయిన చాళుక్య విష్ణువర్ధనుడు జైత్రయాత్ర ముగించుకుని పెనుగొండ మీదుగా తన రాజధాని అయిన మహేంద్రవరానికి వెళుతూ